బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం సంక్రాంతికి ముందే అర్హులైన పేదలకు ఇళ్ల పంపిణీ ప్రక్రియ మొదలైందని మంత్రి పొంగిరెడ్డి తెలిపారు. అందులో భాగంగా ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిన పట్టాలు అందించినట్లు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం అర్బన్ మల్లిమడుగు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యాతో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులకు పట్టాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన రైతు బంధు ఇళ్లు ఇవ్వలేదని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అలాంటివి నమ్మవద్దని, భూమి ఉన్న వారందరికీ తప్పకుండా రైతు బంధు అందిస్తామని మంత్రి పొంగిరెడ్డి తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం సంక్రాంతికి ముందే అర్హులైన పేదలకు ఇళ్లు పంపిణీ ప్రక్రియ మొదలైందని మంత్రి పొంగిరెడ్డి తెలిపారు. అందులో భాగంగా ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిన పట్టాలు అందించినట్లు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం అర్బన్ మల్లిమడుగు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యాతో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులకు పట్టాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు బంధు ఇళ్లు ఇవ్వలేదని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటివి నమ్మవద్దని, భూమి ఉన్న వారందరికీ తప్పకుండా రైతు బంధు అందిస్తామని మంత్రి పొంగులెట్టి స్పష్టం చేశారు. ఎంతో కాలం లేదు, మీరెవరూ అభద్రతకు లోను కావాల్సిన అవసరం లేదు. ఎవరైనా రెచ్చగొట్టి మిమ్మల్ని పంపించినా వాళ్ళ మాటలు మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఆ శాఖ మంత్రిగా మీకు ఒకటే హామీ ఇస్తున్నాను, రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళకు కూడా హామీ ఇస్తున్నాను. నిన్న కలెక్టర్ల మీటింగ్ లో చెప్పాం, గత ప్రభుత్వంలో ఏవైతే ఇళ్లు కట్టి వదిలేశారో, గత ప్రభుత్వంలో ఏవైతే కిటికీల దాకా గోడలు కట్టి వదిలేశారో అటువంటి ఇళ్లన్నిటినీ పూర్తి చేయడంతో పాటు ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతగా 3,500 ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఇప్పటికే లబ్ధిదారుల విషయంలో సుమారు 90% ఎవరెవరనేది నిర్ణయించడం జరిగింది. రేపు గ్రామ కమిటీలు పెడతారు. గ్రామ కమిటీల్లో అర్హులైన వాళ్ళని నేను కలెక్టర్ గారు కాదు నిర్ణయించేది, గ్రామంలో ఉండే పెద్దలు మీరే నిర్ణయిస్తారు. నిర్ణయించి ఆ పద్ధతిలో తప్పకుండా అర్హులైన వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్లు రేపు 26వ తారీఖు నుంచి ఇస్తున్నాం. ఇక 4వది, రైతు బంధువు లేదు, అది లేదు, ఇది లేదు అని ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారి టీం చెప్తుంటది. ఎవరైతే అర్హులైన రైతులు వ్యవసాయానికి యోగ్యమైన భూమి ఏదైతే ఉందో, అది ఎన్ని ఎకరాలున్నా యోగ్యమైన భూమి ఉంటే కొండలు గుట్టలకి, వాగులు వంకలకి రియల్ ఎస్టేట్ భూములుగా మార్చిన వాటికి ₹1 కూడా ఈ ప్రభుత్వం ఇయ్యదు. ఎంతో కాలం లేదు, మీరెవరూ అభద్రతకు లోను కావాల్సిన అవసరం లేదు. ఎవరైనా రెచ్చగొట్టి మిమ్మల్ని పంపించినా వాళ్ళ మాట